ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి దూకుడు పెంచడంతో అధికార యంత్రాంగంలోనూ కదలిక వచ్చింది. పట్టణంలో జరిగిన ఆక్రమణలపై దృష్టి పెట్టడంతో పాటు కబ్జాదారులను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ ఆక్రమణలకు గురైన స్థలాలను సందర్శించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మహబూబ్ నగర్ న్యూ టౌన్ వద్ద ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో దీర్ఘకాలికంగా అద్దె చెల్లించకుండా తాళాలు వేసి ఉన్న దుకాణాలను వెంటనే తెరిచి వేలం ద్వారా కేటాయించాలని ఎమ్మెల్యే అధికారులను ఇటీవల ఆదేశించారు. కొద్దిగా రిపేర్ వర్కులు చేపించి ఆక్షన్ పెట్టియండి. రేట్ కూడా రీజనబుల్ పెట్టండి. మరి హై పెడితే మళ్ళీ వర్కౌట్ కాదు. వాళ్ళు పోటీపడి యాక్షన్ వాళ్ళు పెంచుకుంటారు తప్ప మనం ఏం చేసాం. మనం బేస్కి ఏదైతే పెడుతున్నామో అది రీజనబుల్ పెట్టండి. గవర్నమెంట్ రేట్ మినిమం రేట్ పెడతాం. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. ఇంకేముంది సమస్య? దీంతో మున్సిపాలిటీ అధికారులు మూసి ఉన్న దుకాణాల తాళాలను బద్దలు కొట్టి లోపల ఉన్న వస్తువులను తరలించారు. ఎమ్మెల్యే దూకుడుతో కబ్జాదారుల్లోనూ అక్రమ వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే వారిలోనూ ఆందోళన మొదలైంది. నేను అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్. నా పేరు పవన్ కుమార్. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకా 15 years ఎబో అయినా కానీ మనకు యాక్చువల్ మున్సిపల్ షాప్స్ దీన్ని ఎటువంటి రెంట్ రావట్లేదు. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే సెల్ఫ్ లాక్ ఉన్నవన్నీ విత్ పోలీస్ ప్రొటెక్షన్తో మా ఆర్ఐ మా ఆర్ఓ వాళ్ళ అందరి కృషితో వాళ్ళ షాప్స్ పగలగొట్టి మేము వాళ్ళ ఆస్తిని జప్తు చేసుకొని మళ్ళీ మేము రిపేర్ చేపించేసి మున్సిపల్ షాప్స్ రిపేర్ చేపించేసి మళ్ళీ ఆక్సిజన్కి ఇద్దామని ప్రయత్నిస్తున్నామండి. ఇప్పటికీ ఒక 15 షాప్స్ అయినాయి. 15 షాపులు చేసినాము. Gracias.